ఈ రివర్ అయితే చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి హలాడి రివర్. ఇది ఆ మధ్యలో చూడండి చిన్న ఐలాండ్ లాగా ఉంది. ఇక్కడ రోడ్ అయితే చూడండి, ఈ పక్కన వచ్చేసి ఫ్లైఓవర్ కడతా ఉన్నారు. సో ఇది ఒక 3 years నుంచి ఇట్లనే ఉంది సిచ్యువేషన్. పిల్లలు చూడండి ఎట్లా ఎంజాయ్ చేస్తారు స్కూల్ పిల్లలు. బట్ ఇదైతే మాత్రం అంత సేఫ్ కాదు ఇట్లా హైవే మీద. బస్ అయితే నీట్ అండ్ క్లీన్ గా ఉంది. ఈ రోజు జర్నీలో ది బెస్ట్ అంటే ది బెస్ట్ వ్యూ ఇది. ఒకసారి బీచ్ అయితే చూడండి ఎట్లుందో, క్రేజీ ఉంది కదా. అటు సైడ్ రివర్, ఇటు సైడ్ బీచ్, మధ్యలో హైవే, క్రేజీ. ముందు వ్యూ అయితే చూడండి, కొండపైన మొత్తం కంప్లీట్ గా ఫాగీ ఉంది చూడండి. ఎక్కడ కూడా ఈవెన్ లెఫ్ట్ సైడ్ లో కానీ రైట్ సైడ్ లో కానీ. ఆల్ రైట్, వాట్స్ బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాబా ఎండ ఏం కొడుతుంది, టూ మచ్ అంటే టూ మచ్ ఉంది ఎండ. సో కరెంట్లీ నేనైతే మ్యాంగ్లూరులో ఉన్నా. సో మంగళూరు అని చెప్పేసి కూడా పిలుస్తారు. ఇంగ్లీష్లో మ్యాంగ్లూరు, తెలుగు కన్నడలో మంగళూరు, కన్నడలో తులులో మంగళూరు అని చెప్పేసి అని అంటారు. అండ్ ఇప్పుడు నేను మ్యాంగ్లూరు నుంచి ముంబై అయితే జర్నీ చేయబోతున్నా. అండ్ ఈ జర్నీ ఎందుకు చేస్తున్నానంటే, సో సబ్స్క్రైబర్స్ కామెంట్ చేసిర్రు కింద లాస్ట్ వీడియోల కింద. అండ్ ఐ థింక్ వీళ్ళు అడిగి కూడా ఆల్మోస్ట్ 1 month పైన అవుతుంది. సో ఇట్లా ఈ రూట్లో ట్రావెల్ చేయండి అన్న, కోస్టల్ రూట్ కంప్లీట్గా, సో బాగుంటుంది అని చెప్పేసి చెప్పారు. సో అందు గురించి అని చెప్పేసి నేను అయితే మ్యాంగ్లూరు వచ్చిన. అండ్ ఈరోజు మనం మ్యాంగ్లూరు టు ముంబై అయితే జర్నీ చేయబోతున్నాం. అరౌండ్ 1000 to 1100 kilometers అయితే ఈరోజు కవర్ చేస్తాం మనము. సో రైట్ నో టైం వచ్చేసి 3:10 అవుతుంది. 3:15కి బస్సు వచ్చేసి లాల్బాగ్ దగ్గరకు వస్తుంది అనమాట. అండ్ నేనైతే బస్ కోసం వెయిట్ చేస్తున్నా, ఇంకో 2 minutesలో వస్తుందని చెప్పేసి చెప్పారు. సో చూద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈరోజు కొత్త ట్రావెల్స్లో నేను ట్రావెల్ చేయబోతున్నా. ట్రావెల్స్ పేరు వచ్చేసి TVS. సో ఫస్ట్ టైం చూస్తున్నా ఈ ట్రావెల్స్, ఎక్స్పీరియన్స్ కూడా ఎట్లుంటుందో చూద్దాం. సిగ్నల్ అయితే చూస్తున్నారు కదా. సో ఇక్కడ రైట్ సైడ్ పోతే మన KSRTC మ్యాంగ్లూర్ బస్ స్టాప్ అయితే ఉంటుంది. సో ఈ ముంగట బస్సు వచ్చేసింది చూడండి, ఇక్కడ ఆగింది బస్సు. యాక్చువల్గా సిగ్నల్ వెనక లాగుతామన్నారు, బట్ సిగ్నల్ గ్రీన్ లైన్ పడంగానే వాళ్ళు ముంగడికి వెళ్ళిపోయారు. అరే ఇదేంద్రా ఇది మొత్తం డిఫరెంట్గా ఉంది. Volvo 9600S ఇట్లుంది. ఇది మల్టీ ఎక్సెల్ కాదనుకుంటా. లోపలికి అయితే ఎక్కేసాం. బస్సు లాస్ట్ నుంచి ఇంకో చూడడానికి ఈ విధంగా అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి రెడ్ బెడ్షీట్స్ ఉన్నాయి, 2+1 బర్త్ ఇది స్లీపర్. అండ్ ఇక్కడ వచ్చేసి వైట్ బెడ్షీట్స్ ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. సో బస్సులోకి రాగానే మనకు వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు. ఇంకా జస్ట్ ఇప్పుడు నా టికెట్ కూడా చెక్ చేసుకున్నా. సో నా టికెట్ ఫేర్ వచ్చేసి 1680 rupees పడింది. ఇక్కడ వీళ్ళు ఏం రాశారో చూడండి, ఇగో Volvo 9600 మల్టీ ఎక్సెల్ AC స్లీపర్ అని రాశారు. సో ఇంకా బస్ రూట్ వచ్చేసి రూట్ వచ్చేసి చాలా పెద్ద ఉంది. సో అందూరం అని చెప్పేసి ఫోన్ చూసుకొని చెప్తున్నా. మ్యాంగ్లూరు మీదకి వెళ్ళి ముల్కి, సూరత్కల్, ఉడిపి, కుందాపూర్, మృద్రేశ్వర్, గోకర్ణ, బెల్గామి, కోల్హాపూర్ బైపాస్, సతారా, పూణే, లోనావలా, ముంబై. సో మార్నింగ్ 9:30 వరకు మనం ముంబై అయితే రీచ్ అవుతాము. సో జస్ట్ బస్ అయితే ఆన్ టైం అయితే వచ్చింది బస్సు, బట్ ఆన్ టైంలో దించుతారా లేదన్నది చూడాలి. ఏసీ పనిచేస్తలేదు అమ్మ, ఏసీ అంత ఎక్కువ వస్తలేదు, నాకైతే ఉడకపోస్తుంది. మ్యాంగ్లూరులో ఎండ మాత్రం టూ మచ్ ఉంది, ఎండాకాలం ఉన్నట్టు ఉంది నాకైతే. ఇంకా ఇంటీరియర్స్ అయితే మొత్తం అన్ని 9600లో ఎట్లుంటుందో సేమ్ దీంట్లో కూడా అట్లనే ఉంది. ఏసీ వెంట్, బర్త్ ల్యాంప్స్, తర్వాత Volvo పిల్లోస్ అండ్ Volvo సీట్ కుషనింగ్, అండ్ ముంగట మన లగేజ్ పెట్టుకోవడానికి కంపార్ట్మెంట్. సో వీళ్ళ 2 డబుల్ బర్త్కి అయితే కంపార్ట్మెంట్ ఈ విధంగా అయితే ఉంది. సో అంతే, ముంగట 2 ఎమర్జెన్సీ ఎగ్జిట్లు, అండ్ అక్కడ వచ్చేసి ఒక కెమెరా ఉంది, 2 కెమెరాలు ఉన్నాయి, అండ్ కింద టైం ఉంది. ఈ మ్యాంగ్లూర్ సైడ్ వైబ్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూడు మొత్తం కొబ్బరి చెట్లు, గ్రీనరీ. అండ్ ఎస్పెషల్లీ మాన్సూన్ సీజన్లో ఈ కోస్టల్ రూట్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కడి నుంచి అంటే మన మ్యాంగ్లూర్ నుంచి టిల్ గోకర్ణ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది జర్నీ అయితే మాత్రం. సో నేను బస్సు మీకు స్టార్టింగ్లో సరిగ్గా చూపెట్టలేదు కదా. సో బస్సు వచ్చేసి చూడడానికి ఈ విధంగా అవుతుంది. సేమ్ 9600S ఎట్లా అయితే ఉంటుందో సో ఇది కూడా అట్లనే ఉంది, కాకపోతే ఒక టైర్ డిఫరెన్స్ ఒకటే ఉందన్నమాట. సో బస్సు అయితే నీట్ అండ్ క్లీన్గా ఉంది. అండ్ ఇది PVS ట్రావెల్స్ వాళ్ళది. PVS అని అంటే పద్మనాభ వెంకయ్య స్వామి, సో అదే పేరు అనమాట. అండ్ సైడ్ నుంచి ప్రొఫైల్ అయితే చూడండి, బస్ ప్రొఫైల్. సో PVS స్మార్ట్ బస్ అని చెప్పేసి రాసి ఉంది. సో ఇంకా బ్యాక్ సైడ్ నుంచి కూడా చూసుకోండి, ఇక్కడ కింద వచ్చేసి Volvo 9600S అని ఉంది, అండ్ పైన వచ్చేసి స్మార్ట్ బస్ అని ఉంది. అండ్ డౌన్లోడ్ ఇంటర్సిటీ యాప్, ఎక్స్క్లూజివ్ బెనిఫిట్స్ అని చెప్పేసి ఉంది. పైన ఆపరేటర్ బై PVS అని ఉంది. అండ్ ఈ బస్సు ఓనర్ వచ్చేసి ముంబైలో ఉంటాడు అనమాట. యాక్చువల్గా మ్యాంగ్లూర్ అతను, బట్ ముంబై సెటిల్డ్. సో రైట్ సైడ్లో ఏం ప్రొఫైల్ ఉందో లెఫ్ట్ సైడ్లో కూడా సేమ్ ప్రొఫైల్ ఉంది. సో నీట్ అండ్ క్లీన్గా మెయింటైన్ చేస్తారు బస్ అయితే. లోపల అట్లనే నీట్గా ఉంది, అండ్ బయట కూడా అట్లనే నీట్ అండ్ క్లీన్గా ఉంది. అండ్ వీళ్ళు మ్యాంగ్లూర్ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు వాష్ చేస్తారంట, అండ్ మళ్ళీ తర్వాత ముంబై నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా వాష్ చేస్తారంట. సో ఈ బస్ సర్వీస్ వచ్చేసి
ముంబై నుంచి బెంగళూరుకి, బెంగళూరు నుంచి ముంబై, అటు నుంచి వచ్చేది ఒక బస్సు అండ్ ఇటు నుంచి వచ్చేది ఒక బస్సు అయితే అవైలబుల్ అవుతుంది. సో టికెట్ వచ్చేసి అరౌండ్ 1500 నుంచి 1600 రూపీస్ ఉంటుంది. సో ఈ బ్రిడ్జ్ పైన వ్యూ అయితే చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. కొంచెం బ్రిడ్జ్ భాయ్, ముల్కీ బ్రిడ్జ్. ఓకే, సో ఇంకొక 1 కిలోమీటర్లో టోల్ గేట్ అవుతుంది. అండ్ ఈరోజు సో ఈరోజు మన బస్ कैप्टन వచ్చేసి సార్, आपका नाम योगेश. आप कितने साल से ये पीवीएस ट्रैवल्स में काम कर रहे हैं? 2 साल से. सर ये वोल्वो मल्टी एक्सेल नहीं है क्या? 9600 कल आता है. सो दूसरा गाड़ी भेजा आज. विदाउट मल्टी का वोल्वो है, लेकिन उसका भी अच्छा पिकअप भी है, अच्छा माइलेज भी है, इससे भी अच्छे बस है. अच्छा वो ऑटोमेटिक है ना, ఆటోమేటిక్గా ఈ మాన్యువల్. సో విన్నర్ కదా, రీజన్ ఏందో, ఒక బస్సు రావాల్సింది ఇంకో బస్సు వచ్చిందంటే. యాక్చువల్లీ ఆఫ్ సీజన్ ఉండడం వల్ల ఇట్లా జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. సో కరెంట్లీ అయితే మేము ఉడిపి టోల్ గేట్ దగ్గర, హెజ్మాడి. సో హెజ్మాడి అంటే ఆ ముందు అయితే విఆర్ఎల్ బస్ అయితే పోతుంది చూడండి. సో ఇది వచ్చేసి ఐచర్ బస్. ఇది వీళ్ళది ఇంకో సర్వీస్ కూడా ఉంది, మల్టీ యాక్సెల్ది, 9600S. సో ఇంకొక కెప్టెన్ వచ్చేసి ఇక్కడ బోర్డు అవుతుండే అనమాట. హలో సార్, क्या नाम है सर आपका? సో ఇప్పుడే డ్యూటీ ఎక్కిండి అనమాట. సార్ आप मैंगलोर से है क्या? मैंगलोर से इधर के है. సో ఇంకా ఈ రోడ్ అయితే చూస్తున్నారు కదా, ఈ రోడ్లో నేను ఆల్మోస్ట్ 3 years బ్యాక్ ఏమో ట్రావెల్ చేసినట్టు గుర్తు నాకు. సో అప్పుడు నేను డ్యూక్ మీద ట్రావెల్ చేసిన ఉండే ఈ రూట్లో. సో వన్ ఆఫ్ ద బెస్ట్ రూట్ ఇది అండ్ చాలా సీనిక్గా ఉంటుంది. అండ్ టిల్ గోకర్ణ వరకు ఈ రూట్ వచ్చేసి ఇదే విధంగా ఉంటుంది. అండ్ ఈ రైట్ సైడ్లో టెంపుల్ అయితే చూస్తున్నారు కదా, సో ఇది వచ్చేసి మహాలక్ష్మి టెంపుల్ అనమాట. సో చాలా ఫేమస్ టెంపుల్ అంట ఇది. సో ఉడిపి వచ్చేసి 9 కిలోమీటర్స్ ఉంది, కార్వార్ 226, హుబ్లీ 312 కిలోమీటర్స్ ఉంది. సో ప్రాబ్లీ మేము ఒక టీ బ్రేక్ అయితే తీసుకోబోతున్నాం ఇప్పుడు ఉడిపి దాటిన తర్వాత. ఒక పూల షాప్ దగ్గర ఆపారు పూలు కొందామని చెప్పేసి, సో బండ్లో పెట్టడానికి. ఐ థింక్ ఇది వినాయకుని దగ్గర పెట్టడానికి అనుకుంటా పువ్వులు తీసుకొస్తున్నారు చూడండి. ఇక్కడ చూడండి, తెచ్చిన పూలని మొత్తం గణేషన్ చుట్టూ పెడుతున్నారు. పిల్లలు చూడండి ఎట్లా ఎంజాయ్ చేస్తారో, స్కూల్ పిల్లలు. బట్ ఇదైతే మాత్రం అంత సేఫ్ కాదు ఇట్లా హైవే మీద. సో మేము ఇప్పుడు హైవే నుంచి కొంచెం డైవర్షన్ అయితే తీసుకున్నాం అనమాట. సో రైట్ సైడ్లో వచ్చేసి ఉడిపి ఎంట్రన్స్ ఇది. సో ఇక్కడ చూడండి, ఇగో శ్రీకృష్ణ ఏదో టెంపుల్. ఓకే, సో చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది, ఎస్పెషల్లీ ఈ ఆర్క్. ఇక్కడ రోడ్ అయితే చూడండి, ఈ పక్కన వచ్చేసి ఫ్లైఓవర్ కడుతూ ఉన్నారు. సో ఇది ఒక 3 years నుంచి ఇట్లనే ఉంది సిచ్యువేషన్, ఏం బెటర్మెంట్ కూడా లేదు స్టిల్. ఇంకా అక్కడ క్రేన్తో తవ్వుతున్నారు. ఇంకా ఇట్లాంటి బ్యూటిఫుల్ వ్యూస్ అయితే మనకు ఈరోజు చాలా అంటే చాలా కనిపిస్తాయి చీకటి అయ్యేంత వరకు. సో ఇప్పటికీ ఈ టైప్ ఆఫ్ వ్యూ నేను ఒక 4-5 చూసి ఉంటా. ఏమని ఉందా అసలు, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒక 60 కిలోమీటర్స్ అయితే కవర్ చేసినాము. అండ్ ఇప్పుడైతే మాత్రం ఒక చిన్న రిఫ్రెష్మెంట్ బ్రేక్ అనమాట. సో రైట్ నో టైం వచ్చేసి 5 అవుతుంది. సో ప్రాబ్లీ ఇక్కడ బ్రేక్ వచ్చేసి ఒక 15 minutes మాత్రం ఉంటుంది. అండ్ ఇప్పటిదాకా జర్నీ అయితే మాత్రం స్మూత్గానే జరిగింది. అండ్ ఇంకా ముందు ఎట్లుంటుందో చూద్దాం. అండ్ ఇప్పుడు కొంచెం సేపు అయిన తర్వాత మనకు మంచి వ్యూస్ అనేది కనబడతాయి. నేనైతే మాత్రం సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నా. ఒక చిన్న బ్రేక్ అయినా సరే మంచి రెస్టారెంట్లోనే ఆపిరు వీళ్ళు. సో రెస్టారెంట్ అయితే చూడడానికి చాలా పెద్దగా ఉంది. ఈ రెస్టారెంట్లో జస్ట్ ఓన్లీ టిఫిన్స్ అండ్ తర్వాత ఇడ్లీలు బోండాలు అవే ఉన్నాయి. సో ఇంకా సరే అని చెప్పేసి నేను ఇంకా మసాలా దోశ అయితే తింటున్నా. సో కర్ణాటక సైడ్ దోశ అయితే మాత్రం ఈ షేప్లో ఉంటుంది చూడండి, ఇట్లా ట్రయాంగిల్ షేప్లో. ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి హోటల్ ఇంద్రప్రస్థ. పర్లేదు, బాగానే ఉంది చూడడానికి. అండ్ వాష్రూమ్స్ కూడా నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి. నేను చూసిన వ్యూ అన్నిట్లో ది బెస్ట్ వ్యూ ఇది, నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ సన్సెట్ అవుతుంది, కింద వాటర్ అయితే చూడండి మెరుస్తుంది ఆ సన్సెట్కి, ఇట్లా మొత్తం షైన్ అవుతున్నాయి నీళ్ళు అయితే. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు అర్థమైంది నాకు మన సబ్స్క్రైబర్స్ ఎందుకు ఈ రూట్లో ట్రావెల్ చేయమన్నారో. నేను బైక్ మీద ట్రావెల్ చేసినా కానీ ఎప్పుడు ఇంత ఫోకస్ చేయలేదు, అంటే సైడ్కి ఏమున్నాయి ఏంది అని. ఎందుకంటే
మనం అంతా మొత్తం రైడ్ అనుకుంటూ వెళ్తాం కదా. ఈ రివర్ అయితే చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి హలాడి రివర్. ఇది ఆ మధ్యలో చూడండి చిన్న ఐలాండ్ లాగా ఉంది. కొల్లూరు రివర్ బ్రిడ్జ్ పైన అయితే ఉన్నాం మనము. బాబా ఏమన్నా ఉంది అసలు, జస్ట్ బ్యూటిఫుల్. అది మా బస్సు హారన్ అయితే వెరైటీ ఉంది. సో ఈ సౌండ్కి అసలు నవ్వు వస్తుంది నాకైతే. వాట్ ఎ బ్యూటిఫుల్ వ్యూ మ్యాన్. స్కూల్ బస్ ఇది, ఏం బస్ ఇది, అందరు ఇంకా మళ్ళీ చూస్తారు. ఈరోజు జర్నీలో ది బెస్ట్ వ్యూ ఇది. అండ్ మనకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మారవంతే బీచ్ ఉంది, అండ్ రైట్ సైడ్లో వచ్చేసి మనకు హైవే ఉంది, అండ్ అటు సైడ్ వచ్చేసి ఒక రివర్ కూడా ఉంటుంది. బట్ అది మనకు క్లియర్గా కనబడదు. సో ఒకసారి బీచ్ అయితే చూడండి ఎట్లుందో, క్రేజీ ఉంది కదా. సో ఈ బీచ్ చూడాలంటే, ప్రాపర్గా చూడాలంటే డ్రోన్ వ్యూలో నెక్స్ట్ లెవెల్గా అనిపిస్తుంది ఇది. అండ్ ఇంకా చూడండి హైవే మీద నుంచి ఇట్లా మనం కిందికి కూడా వెళ్ళొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద ట్రక్స్ కానీ అండ్ ఈవెన్ టూరిస్టులు కానీ సో పక్కన ఆపుకొని ఈ బీచ్ దగ్గర చిల్ అవుతారు అనమాట. అండ్ ఈ బీచ్ దగ్గర చిన్న స్టాల్స్ కూడా ఉన్నాయి. జస్ట్ ఇన్ కేస్ మనం ఒకవేళ స్నాక్స్ ఇట్లా అట్లాంటివి ఏమైనా కావాలని అంటే మనము కొనుక్కోవచ్చు. అండ్ అట్లనే ఇక్కడ రిసార్ట్ కూడా ఉంది చూడండి, ఒకటి సాయి ఖుషి రిసార్ట్ అంట. క్రేజీ ఉంది వ్యూ అయితే. ఈ చిన్న పోర్షన్ ఉంది చూడండి ఈడైతే మాత్రం ఇంకా బాగుంది. ప్రైవేట్ బీచ్ లాగా ఉంది కొంచెం. మంచిగా ఫ్యామిలీతో వస్తే మాత్రం మస్తు టైం స్పెండ్ చేయవచ్చు ఇక్కడ. బట్ ఈవినింగ్ టైమ్స్ నేను రికమెండ్ చేస్తాను ఈ ప్లేస్. డే టైంలో అయితే మస్తు ఎండ్ ఉంటుంది కాబట్టి మీరు కరెక్ట్గా ఎంజాయ్ చేయలేకపోతారు. అండ్ ఎర్లీ మార్నింగ్లో అయితే ఇంకా క్రేజీగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, నేను ఈ బీచ్ చూడడము సెకండ్ టైం నా ట్రావెల్ జర్నీలో. సెకండ్ టైం ఒకసారి నేను బైక్ రైడ్ చేస్తున్నప్పుడు ఒకసారి చూసి ఉండే, అండ్ దాని తర్వాత ఇది బస్ జర్నీ చేసేటప్పుడు ఇప్పుడు సెకండ్ టైం చూస్తున్నాను. అండ్ ఇటు సైడ్ రైట్ సైడ్లో వచ్చేసి ఒక రివర్ ఉంటుంది. సో రివర్ అయితే మనకు కనిపిస్తలేదు సరిగా. సో ఇదైతే చూడాలంటే మంచిగా డ్రోన్ వ్యూలోనే క్రేజీగా అనిపిస్తుంది. ఇగో ఆ ముందు వచ్చేసి ఒక బ్రిడ్జ్ ఉంది చూడండి, ఆ బ్రిడ్జ్ కింద మొత్తం కంప్లీట్గా రివర్ ఉంది. అటు సైడ్ రివరు, ఇటు సైడ్ బీచ్, మధ్యలో హైవే. క్రేజీ. స్టాల్స్ అని చెప్పినా కదా, ఇక చిన్న స్టాల్స్ ఉన్నాయి చూడండి. మ్యాగీ కానీ, టీ కానీ, లేకపోతే పకోడా అట్లాంటివి ఏమైనా కావాలంటే మీకు ప్రతిదీ దొరుకుతుంది ఇక్కడ. అండ్ సో ఈజీలీ ఒక 500 మీటర్స్ వరకు మీకు ఈ బీచ్ అనేది కనిపిస్తూ ఉంటుంది హైవే మీదకి వెళ్తుంటే. వెల్కమ్ టు షిరూర్ టోల్ ప్లాజా. కరెంట్లీ మనం బక్తల్లో ఉన్నాము. ఇది ఒక చిన్న టౌన్ అనమాట. సో ఈ రూట్ మీదకి అయితే మనం వెళ్తున్నాము. సో ఈ టౌన్ వచ్చేసి కొంచెం డేంజర్ టౌన్ అని చెప్పేసి మన డ్రైవర్ అయితే చెప్తా ఉన్నాడు. సో ఎందుకు ఏంది అని అడుగుదాం. भाई ये सिटी के बारे में बोलो. बक्तल पड़ेगा तो कुछ काम नहीं होएगा बोल के इधर नहीं है. कुछ भी काम होएगा, सब कुछ होता है, सब कुछ करेंसी बदल करेगा. कुछ भी आपको क्या कौन सा कंट्री का करेंसी भी होता है इधर. कौन सा कंट्री का करेंसी आपके पास चेंज करने का कितने करोड़ है ये चेंज होएगा इधर. दो नंबर होता है इधर. अच्छा ऐसा सिटी है. फिर आदमी भी किसको भी बाहर वालों को इधर आके तंग करने के लिए नहीं छोड़ेगा. बाहर जाने के लिए इधर से 1 किलोमीटर भागने के टाइम वो ब्लॉक करके पकड़ जाएगा. సో విన్నారు కదా, ఈ ప్లేస్ అయితే గుర్తు పెట్టుకోండి. నేనైతే ఎప్పుడు వినలేదు. సో వీళ్ళైతే రెగ్యులర్గా తిరుగుతుంటారు కాబట్టి ఇదే రూట్లో. అండ్ దానితోడు వీళ్ళకు కొంచెం ఐడియా ఉంటుంది ఏంది అన్నది. ఐఎమ్ నాట్ షూర్ మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో. ముందైతే కంప్లీట్గా మొత్తం అంతా కంప్లీట్గా ఫాగీ ఉంది చూడండి. ఐ థింక్ అక్కడ వర్షం ఎక్కువ పడుతున్నట్టుంది. సో ఇప్పుడు మనం రుద్రేశ్వరకి దగ్గరలో ఉన్నాము. మురుడేశ్వర అంట. సో ఇది ప్రొనౌన్సియేషన్ కొంచెం అటు ఇటు ఉంటుంది. ఇగో ఇక్కడ ఉంది చూడండి, మురుడేశ్వర. రైట్, కరెక్ట్, ఇక్కడ రాసింది. సో ఇక్కడ లెఫ్ట్ కొడితే మనము మురుడేశ్వర అయితే పోతాం. లోపలికి వెళ్ళాలని అంటే మురుడేశ్వర్ లోపలికి. సో ఇక్కడైతే ఆర్చ్ అయితే కనిపిస్తుంది కదా, ఇదే టెంపుల్ వే. సో మనం లోపలికి వెళ్ళాల్సింది. బస్కి స్పీడ్ లాక్ ఉంది కాబట్టి స్పీడ్ వచ్చేసి 70-80 అయితే క్రూజ్ చేస్తున్నారు వీళ్ళైతే. మొత్తం రైట్ సైడ్లో రోడ్ అయితే ఉంది కదా, ఈ రోడ్ అయితే కంప్లీట్గా బంద్ చేసిర్రు. సో కరెంట్లీ అయితే మనం అంకోలా దగ్గరలో అవుతున్నాం అనమాట.
ఐ థింక్ అంకోల్లోనే ఉన్నాం అనుకుంటా, నాకైతే ఎగ్జాక్ట్గా లొకేషన్ అయితే తెలియట్లేదు అండ్ నెట్వర్క్ కూడా సరిగ్గా వస్తలేదు. అండ్ రీసెంట్గా ఒక ట్రక్ డ్రైవర్ది ఇన్సిడెంట్ జరిగింది కదా, ఇగో అమ్మ కొండ చూడండి చీకట్లా కనబడతలేదు అసలు. ట్రక్ డ్రైవర్ పైన ఇట్లా లారీ పైన మొత్తం కొండవాడి మొత్తం లారీ అంతా మిస్సింగ్ ఉండే, తర్వాత అలా డ్రైవర్ కూడా మిస్సింగ్ ఉండే, స్టిల్ ఈ రోజు వరకు కూడా దొరకలే. సో అదైతే చాలా అంటే చాలా వైరల్ ఉండే. ఆ మధ్యలో జూలై 16th ఏమో అయింది ఈ ఇష్యూ. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ హైవే పైన ఆ మట్టి అట్లనే ఉంది అండ్ ఇంకా తీయని కూడా తీయలేరు. అండ్ కంప్లీట్గా ఒక సైడ్ రోడ్ అంతా బ్లాక్ ఉంది. జస్ట్ ఇగో ఇక్కడ నుంచి కొంచెం వెహికల్స్ పోతున్నాయి. జస్ట్ ఇప్పుడు ఒక డిన్నర్ బ్రేక్ అయితే తీసుకున్నాము హోటల్ నవమి దగ్గర. యాక్చువల్గా మీకు గుర్తుందో లేదో, నేను గోవా టు హైదరాబాద్ VRL బస్లో ట్రావెల్ చేసినప్పుడు ఇదే హోటల్ దగ్గర డిన్నర్ కోసం ఆగినుండి అనమాట. సో ఇప్పుడు కూడా సేమ్ ఇదే ప్లేస్ దగ్గర ఆగినాం మనం. వెనకాల ఆరెంజ్ ట్రావెల్స్ బస్ వచ్చింది. ఇప్పుడే డిన్నర్ తినేసి బయట అయితే పడ్డా. తినేటప్పుడు వ్లాగ్ చేయడం మర్చిపోయినా. తిన్నదంతా అయిపోయిన తర్వాత చేతికి అడిగేటప్పుడు గుర్తొచ్చింది నాకు, అరే షూట్ చేయలేదు అని చెప్పి. అవుతుంటుంది ఒక్కొక్కసారి అట్లా అట్లా. ఫుడ్ అయితే మాత్రం యావరేజ్ ఉంది, మరి అంత వావ్ అని చెప్పలేము. ఏదో తినొచ్చు అంతే, అడ్జస్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అంతే. ఇక మామూలుగా టేస్ట్ కావాలంటే అవన్నీ తీసి పక్కన పెట్టేసేయాలి. సో ఇదే హోటల్. ఇక్కడ మామూలుగా నార్మల్గా ఫుడ్ కన్నా ఎక్కువ ఐస్ క్రీమ్లే ఎక్కువ తింటున్నారు ఇక్కడ వచ్చే ప్యాసింజర్స్ అందరూ. ఎందుకో ఉన్నటువంటి సడన్గా ఐస్ క్రీమ్ తినాలనిపించింది. సో ఐస్ క్రీమ్ అయితే తింటున్నా. పొగలు వస్తున్నాయి దీని నుంచి. ఇదేదో సమ్ చాకోబార్, దీని పేరు కూడా చూడలేదు కానీ కవర్ చింపి అవతల పడేసి. ఐస్ క్రీమ్ టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సగం ఐస్ క్రీమ్ తినేసిన. మామూలుగా అందరూ ఇక్కడ తినేటోళ్ళు అందరూ స్టైల్గా కొంచెం కొంచెం తింటారు. నేను ఒకటేసారి సగం జస్ట్ ఇట్లా పెట్టి సగం ఉరికేసిన, సగం అయిపోయింది. ఇప్పుడే నాకు ఒక విషయం తెలిసింది. ఏంటి అని అంటే, సో మనం ట్రావెల్ చేస్తున్న బస్సు ఉంది కదా, ఈ బస్సు వచ్చేసి ఇంతకుముందు ఇంటర్సిటీలో మర్జ్ చేద్దామని చెప్పేసి ఈ ట్రావెల్స్ వాళ్ళు అనుకున్నారంట. బట్ కొన్ని రీజన్స్ వల్ల మళ్ళీ దాంట్లో నుంచి సపరేట్ అయిపోయారు. సపరేట్ అయిపోయిన తర్వాత PVS స్మార్ట్ బస్ కింద మార్చారు దీన్ని. దీని బస్సు దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంటర్సిటీది అక్కడక్కడ స్టిక్కర్లు ఉంటాయి, అవన్నీ పీకేసి దానిపైన PVS అని రాసిరు. అండ్ డిజైన్ కూడా చూసుకుంటే మీరు, ఇది మొత్తం కంప్లీట్గా ఇంటర్సిటీ డిజైన్, ఇంటర్సిటీ బస్సులు ఎట్లుంటే సేమ్ అట్లనే ఉంది దీని డిజైన్ కూడా. టైం వచ్చేసి 10 అవుతుంది. సో జర్నీ అనేది కంటిన్యూ అవుతుంది. ఇంకా నైట్ అంతా మొత్తం కంప్లీట్గా సింగిల్ లేన్ రోడ్ ఉంది. అంత ఇంట్రెస్టింగ్గా కూడా ఏం వ్యూస్ అయితే ఉంటాయి ఇప్పుడైతే. అండ్ ఇట్స్ టైమ్ టు స్లీప్. పొద్దున్న చూసుకుందాం ఏమున్నా సరే. కరెంట్లీ పూణే దాటి తెలంగాణ టోల్ గేట్ దగ్గర అయితే ఒక ఫ్రెష్ అప్ కోసం అని చెప్పేసి ఒక బ్రేక్ అయితే తీసుకున్నారు వీళ్ళు. సో ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయినా. అండ్ రైట్ నో టైం వచ్చేసి 7:30 అవుతుంది. సో 10 minutes బ్రేక్ అంతే. తొందరగా ఇంకా మనకేమైనా వాటర్, చాయ్, టిఫిన్ అయితే దొరకదు. ఎందుకంటే జస్ట్ నార్మల్గా వాష్రూమ్ బ్రేక్ అనమాట ఇది. సో ఇప్పటివరకు జర్నీ అయితే చాలా స్మూత్గా జరిగింది. ప్రాబ్లీ ఇంకొక 3 నుంచి 3.5 అవర్స్లో మేము ముంబై అయితే రీచ్ అయిపోతాం, హోప్ఫుల్లీ ట్రాఫిక్ లేకపోతే. అన్ని ట్రావెల్ బస్సెస్ వచ్చేసి ఈయనే ఆగుతున్నాయి. ఇప్పుడే జస్ట్ VRLది ఐచర్ బస్ వచ్చింది, ఇది కూడా మ్యాంగ్లూర్ నుంచి వచ్చింది. అటు సైడ్ లేన్లో ట్రాఫిక్ అయితే చాలా ఘోరంగా ఉంది యాక్చువల్గా. అండ్ వీకెండ్ అవ్వడం వల్ల పీక్స్లో ఉంది ట్రాఫిక్. నార్మల్ డేలలో అయితే ఇట్లా ఉండదు. బట్ చూస్తున్నారు కదా ట్రాఫిక్ ఏ విధంగా ఉందో. ఎస్పెషల్లీ మాన్సూన్ టైంలో ఇంత గ్రీనరీ చూడడానికి మనకి ఛాన్స్ ఉంటుంది. అదే మనకి సమ్మర్లో అయితే ఇంత గ్రీనరీ అయితే అస్సలు కనబడదు, ఎస్పెషల్లీ కొండల మీద. ఇంకా టనల్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ముంగటైతే చూస్తున్నారు కదా టనల్. సో ఈ టనల్ పేరు వచ్చేసి అదోషి టనల్. ఈ సేమ్ టనల్ ఇంతకుముందు కూడా చూపించిన మీకు. కాకపోతే అప్పుడు మనం వేరే బస్సులో ఉండే, ఆరెంజ్ ట్రావెల్స్లో ఉండే. ఇప్పుడు వేరే బస్సులో ట్రావెల్ చేస్తున్నాము. సో ఇది మొత్తం చీకటిగా ఉంటుంది ఈ టనల్ అంతా. ముంగట ఏదో వర్షం పడుతున్నట్టే అనిపిస్తుంది, బట్ వర్షం అయితే కాదు. టనల్ మీద నుంచి నీళ్లు ఇట్లా కారుతుంటాయి కదా ఆ కొండల నుంచి, అవి సేమ్ అవే నీళ్ళు. ముందు వ్యూ అయితే చూడండి, కొండపైన మొత్తం కంప్లీట్గా ఫాగీ ఉంది చూడండి. ఎక్కడ కూడా ఈవెన్ లెఫ్ట్ సైడ్లో కానీ రైట్ సైడ్లో కానీ మొత్తం ఫాగీ ఉంది. ఇంకొక 40 minutesలో మనం అయితే మన స్టాప్ దగ్గర అయితే దిగిపోతాము. సో ఇంకా డ్రాపింగ్ కొంచెం సేపట్లో స్టార్ట్ అవుతుంది. ఇంకా మనం డ్రైవర్ క్యాబిన్లో కూర్చుంటే దిగేటోళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేను వచ్చి నా బర్త్లో అయితే కూర్చున్నా. బాయ్.
ఓకే, సక్సెస్ఫుల్గా మన జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుండే. అండ్ డెఫినెట్లీ ఈ ట్రావెల్స్ వచ్చేసి నేను రికమెండ్ చేస్తాను మీకు. అండ్ నాకు నచ్చింది బస్సులో ఏదైనా ఉంది అని అంటే అసలు ఆలోచించాల్సి వస్తుంది. నాకు నచ్చింది అంటే ఏం లేదు, ఓన్లీ ఒక ఇష్యూ ఏంటి అని అంటే ఫస్ట్ ఇంప్రెషన్ నేను 9600 అనుకుని పోయినుండే, బట్ ఆడికి పోయిన తర్వాత అది మల్టీ యాక్సెల్ బస్ కాకుండా సింగిల్ యాక్సెల్ బస్ ఉండే. అదొకటే ఇష్యూ ఉండే, మిగతా అంతా బాగానే ఉండే. అండ్ గది ముచ్చట. ఇంకా నెక్స్ట్ ఏ రూట్లో మీకు బస్ వీడియోలు కావాలో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ నేను వచ్చేసి ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తాను. ఇంకా ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ దెన్ టేక్ కేర్, బాయ్, వన్ లైఫ్.